రాజశేఖర రెడ్డి వాళ్ళతో పొత్తు పెట్టుకొని పొమ్మన్నాడు. ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తానని తేల్చి చెప్పాడు, అధిష్టానాన్ని కూడా ఒప్పించాడు. అందుకోసం కమ్యూనిస్టులకి టీఆర్ఎస్కి దిక్కులేక 2004లో వీళ్ళతో పొత్తు పెట్టుకున్న ముగ్గురు వచ్చి 2009లో ఈయనతో పొత్తు పెట్టుకున్నారు. అది అవసరార్థ పొత్తు అని జనం అనుకున్నాక పక్కకి పోయింది. ఇప్పుడు ఇది అవసరార్థ పొత్త లేకపోతే భావసారూప్య పొత్త, ఇది ప్రజలు చెప్తారు, మనం చెప్పడం అనవసరం. ఎందుకంటే భావసారూప్యత ఇదివరకు ఉండేది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్యన, జనసేనది కూడా. కానీ ఆ భావసారూప్యత లాస్ట్ ట్రిప్తో పోయింది 2014తో. 2019లో పరస్పరం తీవ్రంగా విభేదించుకున్నారు. ఆనాడు ఏ అంశాల మీద విభేదించారో విభేదించి బయటికి వెళ్ళింది తెలుగుదేశం కానీ జనసేన కానీ. ఇవాళ అదే అంశాల గురించి ఏమైనా హామీ ఇచ్చిందా బీజేపీ? లేదు కదా. అంటే కేవలం అధికారం కోసం పొత్తు అంటున్నారు తప్పించి, అది కూడా మోడీ చరిష్మాని వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం చరిష్మాని వాడుకుని తాము సెటిల్ అవ్వచ్చని జనసేన, ఈ లెక్కలో బలవంతంగా భారతీయ జనతా పార్టీతో బలవంత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొక అనైతికతమైనటువంటి పొత్తు ఏంటంటే 2020లో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో ఎవడైనా 3 నెలల ముందు 4 నెలల ముందు అయితే, ఇది 4.5 ఏళ్ల ముందు పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ క్రమంగా భారతీయ జనతా పార్టీని తొక్కేసి దాన్ని ఎదగనీయకుండా చేసి ఫైనల్గా తెలుగుదేశం దగ్గరికి బానిసలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రో భారతీయ జనతా పార్టీ కేడర్కే నచ్చట్లా. భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ భావజాలంతో ఉన్నాడు. ఎవ్వరికి